ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వరంగల్ నగరంలో ఉన్న ఎంతో ప్రాముఖ్యమైన చరిత్ర కలిగిన కాకతీయ కాలంలో నిర్మించినటువంటి 1000 స్తంభాల గుడి, దీనినే రుద్రేశ్వర స్వామి టెంపుల్ అని కూడా అంటారు. సో ఈ టెంపుల్ గురించి తెలుసుకుందాము. సో ఈ 1000 స్తంభాల గుడి అనేది వరంగల్ పట్టణానికి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ భద్రకాళి టెంపుల్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్. మెయిన్ రోడ్కి పక్కనే ఇలా ఉంటుంది. సో టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ అయితే, సో మనం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. 1000 స్తంభాల గుడి బోర్డు చూడొచ్చు. సో ఇక్కడ పార్కింగ్ కార్ కానీ బైక్ కానీ ఇక్కడ పార్క్ చేసుకొని మనం లోపలికి వెళ్ళొచ్చు. సో టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళగానే జస్ట్ ఒక 100 మీటర్స్ మనకి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఈ దేవాలయాన్ని కాకతీయ రాజు అయినటువంటి రుద్రదేవరాజు 11వ శతాబ్దంలో నిర్మించారు. దీని నిర్మాణ శైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీన్ని త్రికూట ఆలయం అని కూడా అంటారు. త్రికూట ఆలయం అని ఎందుకంటారంటే, సో ఈ ఆలయంలో మొత్తము 3 గుళ్ళు ఉంటాయి. ఒకటి శివునికి ఆపోజిట్లో సూర్యదేవుడు ఆలయము, మరియు లెఫ్ట్ సైడ్ విష్ణుమూర్తి ఆలయం కూడా ఉంటుంది. ఈ దేవాలయం అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో ఉంది. దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న ఇండియన్ గవర్నమెంట్. సో టెంపుల్ ఆవరణ అనేది చాలా విశాలంగా ఇలా, ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. ఇలా మనం ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకి ఎదురుగా కళ్యాణ మండపం అనేది కనిపిస్తుంది. సో టోటల్గా ఈ కళ్యాణ మండపము మనకు ఎదురుగా కనిపించే కళ్యాణ మండపము మరియు మెయిన్ దేవాలయం అన్ని పిల్లర్లు కలుపుకొని 1000 ఉన్నట్టుగా చెప్తారు. సో మనకి పిల్లర్స్, మెయిన్ టెంపుల్ అయితే పిల్లర్స్ ఒకదానికొకటి అతుకొని ఉన్నట్టుగా కనబడతాయి. వాటిని మనం కౌంట్ చేయలేము. సో ఈ ఎదురుగా కనబడే కళ్యాణ మండపం అనేది రెనోవేట్ చేశారు. 2024లో ఓపెన్ చేశారు. దాన్ని మళ్ళీ రెనోవేట్ చేసి ఇలా కొంచెం ముందుకి నడుచుకొని గర్భగుడిలోకి అయితే మనం ఇలా వెళ్ళాలి శివుని దర్శనం చేసుకోవడానికి. సో ఈ త్రికూట ఆలయంలో 3 ఆలయాలు అన్నాం కదా, విష్ణుమూర్తి, సూర్య భగవాన్లతో పాటు ఎదురుగా శివాలయం లింగం కూడా ఉంటుంది. సో ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ ఏంటి అంటే, ప్రతి శివాలయంలో నంది అనేది శివునికి లింగానికి ఆపోజిట్లో ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం సూర్య భగవాన్కి ఆపోజిట్లో ఉంటుంది. సో చూస్తున్నారు కదా, నంది విగ్రహము చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ టెంపుల్ అనేది చాలా భాగము ముస్లిం రాజుల దండయాత్రల వల్ల చాలా బాగా దెబ్బతిన్నది. ఆ త్రికూట ఆలయంలో ఉన్న 2 విష్ణుమూర్తి మరియు సూర్య భగవాన్ల విగ్రహాలు కూడా ఇప్పుడు లేవు. ఓన్లీ లింగం మాత్రమే మనం దర్శనం చేసుకోవడానికి వీలవుతుంది. చాలా భాగం ఇది కళ్యాణ మండపము. 2024లో రెనోవేట్ చేసి దీన్ని ఇనాగ్రేట్ చేశారు ఇండియన్ గవర్నమెంట్. ఇది ఇంతకుముందు మేము 2006లో పోయినప్పుడు తీసి పక్కన పెట్టారు ఈ పిల్లర్స్ మొత్తం. సో చాలా బాగా రెనోవేట్ చేశారు.
టెంపుల్ అదర్ సైడ్ వ్యూ అనేది ఇలా ఉంటుంది. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ వచ్చేసి శాండ్ బేస్డ్ ఆర్కిటెక్చర్ యూజ్ చేసి కాకతీయులు 900 years బ్యాక్ బిల్డ్ చేశారు. మీరు చూస్తే ఇది స్టార్ షేప్లో ఉంటుంది. సో ఇది బ్యాక్ సైడ్. సో మీకు ఇక్కడ ఒక ప్రత్యేకమైన నిర్మాణాన్ని చూపిస్తాను. సో మనము శివలింగానికి అర్చన చేసిన లేకపోతే అభిషేకం చేసిన వాటర్ అనేవి బయటకు పోవడానికి మనం ఇంతకుముందు తంజావూరులో కూడా వ్లాగ్లో చూసాము. అక్కడ వాటర్ పోవడానికి అని చెప్పేసి ప్రత్యేకమైన నిర్మాణ శైలి అనేది ఉంటుంది. సో ఇలా మీరు చూస్తున్నారు కదా, గర్భగుడి నుంచి వచ్చిన వాటర్ అనేవి ఇలా బయటకు వచ్చేసి డ్రైనేజ్ సిస్టమ్ అప్పట్లో చాలా బాగా బిల్డ్ చేసేవారు. సో ఇదండి 1000 Pillar టెంపుల్ అండ్ హిస్టరీ ఆఫ్ 1000 Pillar టెంపుల్. వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, share and subscribe my channel. Thank you so much. Have a nice day.